వన్‌ప్లస్ బ్రాండ్ నుంచి 2 కొత్త 5G మొబైల్స్ రాబోతున్నాయి. ఇవి వచ్చేసి వన్‌ప్లస్ నార్డ్ 6 సిరీస్. ఒకటి వన్‌ప్లస్ నార్డ్ 6, ఇంకోటి వచ్చేసి వన్‌ప్లస్ నార్డ్ సిఈ 6. ఈరోజు వీడియోలో వన్‌ప్లస్ నార్డ్ 6 సంబంధించిన కంప్లీట్ ఫీచర్స్ ఏంటి, దీని ప్రైస్ ఎంత, దాంతోపాటు ఈ మొబైల్ ఎప్పుడు వస్తుంది అనేది ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాతకు చూడండి. అంతేకాక కొత్తలో మంచి ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ వన్‌ప్లస్ నార్డ్ 6 సంబంధించిన కంప్లీట్ ఫీచర్స్ గురించి మాట్లాడితే, యాక్చువల్గా చైనాలో వచ్చేసి వన్‌ప్లస్ టర్బో 6 మొబైల్ అనేది లాంచ్ చేసినారు. అదే మొబైల్ మా ఇండియాలో వచ్చేసి వన్‌ప్లస్ నార్డ్ 6 పేరుతో రాబోతుంది. ఇప్పుడు ఈ వన్‌ప్లస్ నార్డ్ 6లో రాబోతున్న ఫీచర్స్ గురించి మాట్లాడితే, ఫస్ట్ దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.78 ఇంచెస్ 165Hz 1.5K ఫ్లాట్ AMOLED డిస్ప్లే రాబోతుంది. ఇది వచ్చేసి LTPS ప్యానల్. డిస్ప్లే మాత్రం బాగానే ఉంటుంది. ఈసారి రిఫ్రెష్ రేట్ కూడా ఇంప్రూవ్మెంట్ చేసినారు. అప్ టు 165Hz రిఫ్రెష్ రేట్ రాబోతుంది. ఓవరాల్ డిస్ప్లే వచ్చేసి బాగానే ఉంటుంది. గేమ్స్ కానీ మూవీస్ చూడడానికి ఇది ఫ్లాట్ డిస్ప్లే కాబట్టి డిస్ప్లే మాత్రం బాగానే ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే, చైనీస్ వేరియంట్తో కంపేర్ చేస్తే మా ఇండియా వేరియంట్లో కొద్దిగా కెమెరాలో చేంజెస్ అయితే రావచ్చు. దీంట్లో మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP విత్ OS కెమెరా రాబోతుంది. సెకండ్ వచ్చేసి 2 MP మోనోక్రోమ్ సెన్సర్ కానీ 8 MP అల్ట్రావైడ్ కెమెరా కానీ రావచ్చు. మ్యాక్సిమం మన ఇండియాలో వచ్చేసి 8 MP అల్ట్రావైడ్ కెమెరాతోనే వస్తుంది. దాంతోపాటు సెల్ఫీ కెమెరా వచ్చేసి 16 MP కానీ లేదంటే 50 MP కానీ సెల్ఫీ కెమెరా అనేది రాబోతుంది. ఓవరాల్ మనకు మెయిన్గా చేంజ్ అయ్యేది వచ్చేసి కెమెరాలో కొద్దిగా చేంజెస్ అయితే అవుతాయి చైనీస్ వేరియంట్తో కంపేర్ చేస్తే. నెక్స్ట్ దీంట్లో రాబోతున్న ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 8H Gen 4 ప్రాసెసర్ మాత్రం కన్ఫర్మ్ అని చెప్పొచ్చు. మ్యాక్సిమం ఇదే ప్రాసెసర్తో రాబోతుంది. దాంతోపాటు LPDDR5X ర్యామ్ వస్తుంది. UFS 4.1 స్టోరేజ్ స్పీడ్. దీంట్లో పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంటుంది. ప్రీవియస్గా వన్‌ప్లస్ నార్డ్ 5తో కంపేర్ చేస్తే పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది. దీంట్లో మీరు గేమ్స్ ఆడాలన్న జనరల్ యూస్కి పర్ఫార్మెన్స్ మాత్రం బాగానే ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ గురించి మాట్లాడితే, చైనీస్ వేరియంట్లో వచ్చేసి 9000 mAh బ్యాటరీ యూజ్ చేసినారు. మా ఇండియాలో కూడా 9000 mAhతో రావచ్చు. ఒకవేళ 9000 mAh యూజ్ చేస్తే మాత్రం చాలా మంచి మూవ్ అవుతుంది. దాంతోపాటు 80 watts ఫాస్ట్ ఛార్జింగ్. నెక్స్ట్ దీంట్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కానీ, దాంతోపాటు IP69K రేటింగ్ రాబోతుంది. ప్రీవియస్గా వన్‌ప్లస్ నార్డ్ 5లో కంప్లీట్ వాటర్ రేటింగ్ అయితే లేదు. ఈసారి వన్‌ప్లస్ నార్డ్ 6లోన IP69K రేటింగ్ రాబోతుంది. ఇది ఒక మేజర్ ఇంప్రూవ్మెంట్ అని చెప్పొచ్చు. ఇవే వన్‌ప్లస్ నార్డ్ 6లో రాబోతున్న ఫీచర్స్. ఆల్మోస్ట్ 90% ఇవే ఫీచర్స్తోనే రాబోతుంది ఈ వన్‌ప్లస్ నార్డ్ 6లోన. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడితే, ప్రజెంట్ అన్ని మొబైల్ ప్రైస్ కూడా చాలా వరకు పెంచేసినారు. ఇది కూడా ప్రైస్ అనేది కొద్దిగా ఎక్కువ వస్తుంది. ప్రజెంట్ ఉన్న ప్రైస్తో కంపేర్ చేస్తే ఇది ఆల్మోస్ట్ మనకు 40,000 రూపాయల లోపల రాబోతుంది ఈ వన్‌ప్లస్ నార్డ్ 6. ఈ మొబైల్ ఎప్పుడు వస్తుందంటే, వన్‌ప్లస్ ఇండియా చూసి అఫీషియల్గానే ఒక పోస్ట్ అనేది రివీల్ చేసింది, వన్‌ప్లస్ న్యూ నార్డ్ సిరీస్ కమింగ్ అని. మ్యాక్సిమం మనకి మార్చ్ ఎండింగ్లో కానీ నెక్స్ట్ మంత్ ఏప్రిల్ ఫస్ట్ వీక్లో కానీ ఈ వన్‌ప్లస్ నార్డ్ 6 సిరీస్ అనేది రాబోతుంది. దీంతోపాటు వన్‌ప్లస్ నార్డ్ సిఈ 6 కూడా రాబోతుంది. ఆ మొబైల్ సంబంధించిన సపరేట్ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఆ వీడియో మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.